పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించుకుందాం. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక చక్కటి వాక్యాన్ని మనము ధ్యానించుకోవడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కృపణించాడు. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ప్రసంగి గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని ప్రసంగి 9:10 అదేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పోవు పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అంట లోపము, కొరత, బలహీనత లేకుండా దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో నమ్మకంగా దాన్ని చేయాలి. ఒక పని అప్పగించాడు అంటే నువ్వు ఎంతో సమర్థురాలు అన్న సంగతి గమనించాలి. ఒక పని దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే ఆ పనిని గురించిన అవగాహన, ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. అందుకే అనేకులు ఏమైపోతున్నారయ్యా అంటే యెహోవా కార్యాలంట అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడట. ఎందుకు ఒక వ్యక్తి వర్ధిల్లలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు దీవించబడలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాడు అంటే దేవుని పనిని అనేకులు ఏం చేస్తుంది సార్? నిర్లక్ష్యం చేస్తున్నారు. కేర్లెస్, ఇంట్రెస్ట్ లేదు. ఆమేన్, ఆమేన్. అంటే దేవుని పనిని ఎప్పుడైతే నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తావో నీ ఇంట్లోకి ఏమొస్తుంది సార్? నువ్వు లేమి, దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని, చీకటిని, అంధకారాన్ని నీయంతట నీవే ఆహ్వానిస్తున్నావని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడట, శాపగ్రస్తుడట. బాగా గమనించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని పరిపూర్ణంగా చేయడానికి దేవుని దగ్గర ఒక వరం పొందాలట, ఒక కృప పొందాలట. ఎవరైతే కృప పొందుకుంటారో వారే దేవుని పని లోపము లేకుండా చేయుటకు దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. రెండవ దినవృత్తాంతము 7వ అధ్యాయము 11వ మాట. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరమును కట్టించి యెహోవా మందిరమందును తన నగరమును చేయుటకు తాను ఆలోచించినదంతయు చూసారండి, ఏ లోపము లేకుండా ఆమేన్ నెరవేర్చి పని ముగించెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సొలొమోను అంట
లోపము లేకుండా తనకు అప్పగించిన దానిని చేసి ముగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనకు అప్పగించిన దానిని నమ్మకంగా చేస్తామో అప్పుడు దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రకాశం, దేవుని యొక్క దేదీప్యమానంగా ఆ జ్యోతిర్మయుడైన తండ్రి మన మధ్యలోకి దిగేస్తారట. దేవునికి స్తోత్రం. ఈ సొలొమోను దేవుడైతే ఏ విధంగా అయితే మందిరము కట్టమని చెప్పాడో అదే విధంగా దేవుడు చెప్పినట్టుగా తన సొంత ఆలోచన కానీ, తన సొంత తలంపు కానీ, తన సొంత ఉద్దేశం కానీ, తన సొంత బుద్ధి కానీ అలా పెట్టకుండా దేవుడు ఏ విధంగా అయితే కొలతలు క్రమం చెప్పాడో ఆ క్రమ పద్ధతి ప్రకారంగా మందిరాన్ని కట్టి ముగించాడట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మందిరాన్ని కట్టి ముగించాడో అప్పుడు దేవుడు సొలొమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? చదవండి. అప్పుడు యెహోవా రాత్రి యందు, చూసినావా, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? దేవుని పని పరిపూర్ణంగా చేసినప్పుడు, దేవుని పని మీద మనసు పెట్టినప్పుడు, మనసు పెట్టి నిలకడగా ఉండి ఏది కూడా అటు ఇటు కాకుండా. ఆమేన్. మందిరం పని చేసినకు దేవదూతలకు లేని ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకంలో ఉండే దేవదూతలకు ధన్యత లేదట. ఎందుకయ్యా అంటే ఆ పని దేవుడు మనకు అప్పగించాడు. దాన్ని ఎంత సామర్థ్యంగా చేయాలి, ఎంత శక్తిగా చేయాలి, ఎంత లోపము లేకుండా చేయాలో ఒకసారి మనము గమనించాలి. ఎప్పుడైతే లోపము లేకుండా ఈ సొలొమోను చేశాడో ఆ రాత్రి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. కంటిన్యూషన్. నేను నీ ప్రార్థనను అంగీకరించి ఈ స్థలమును నేను ఈ స్థలమును బలులు అర్పించు మందిరముగా కోరుకున్నాను. వాన కురియకుండా, ఆకాశంలో వాన కురియకుండా, ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశాన్ని నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన విశ్వాసులారా తమకు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గమును విడిచిన ఎడల, చూసావా, ఆకాశం నుండి వారి ప్రార్థనను ఈ స్థలంలో నేను వింటాను. ఆమేన్. హల్లెలూయా. వారి ప్రార్థన వినడమే కాదు, వారి ప్రార్థనకు జవాబిస్తాను. వారి ప్రార్థనకు జవాబు ఇవ్వడమే కాదు, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతోని అంటే అతడు చెప్పిన పని లోపము లేకుండా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మందిరం పని నీకు అప్పగిస్తే ఏం చేయాలి? మామూలుగా మందిరాన్ని కడగమ్మా అని అనుకోండి, అమ్మా నీళ్ళే అని కేకలు వేయద్దు, అమ్మా చిరుడే అని కేకలు వేయద్దు. నీకు ఏ పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పని అట లోపము లేకుండా మనసు పూర్వకంగా శ్రద్ధగా మందిరాన్ని కడగాలట. ఆమేన్. నువ్వు ఎంత శుభ్రంగా మందిరాన్ని కడుగుతావో దేవుడు నీ హృదయాన్ని శుభ్రంగా కడిగే దేవుడు. ఆమేన్. ఆమేన్. ఈ పనులగానే తెలుస్తుంది నీకు ఎంత భక్తి ఉన్నదో, ఎంత ఆసక్తి ఉన్నదో, ఎంత వైరాగ్యం ఉన్నదో. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడండి ప్రేమించిన బిడ్డలారా, ఎప్పుడైతే లోపము లేకుండా సొలొమోను చెప్పాడో ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడట. ప్రతి ప్రార్థన ఇక్కడ వింటాను అంటున్నాడట.
రేయింబవలు నా కన్నుదృష్టి ఇక్కడ ఉంచానున్నాట, నా చెవు ఉంచానున్నాట. నా కన్ను పెట్టాను, నా చెవు పెట్టాను. దేవునికి స్తోత్రం. నా కన్ను ఎందుకు తెలుసా? నిన్ను చూడడానికి. నా చెవు ఎందుకు తెలుసా? నీ మొర వినడానికి, నీ ప్రార్థన అంగీకరించడానికి, నీ ప్రార్థన విన్న నేను నీకు ఉత్తరం వేయడానికి రేయింబవలు నా కన్నుదృష్టిగా నిలిపాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పని ఎవరికి అప్పగిస్తారండి? మన ఇంటి తాళం ఎవరికి ఇస్తాము? ఎవరికి ఇస్తాము అంటే మెడలుగుతాము. అందరూ నమ్మకస్తులకు ఇస్తాము. ఆమేన్. మరి దేవాతి దేవుడి పని ఎవరికి అప్పగిస్తాడు? అందరికీ కాదు, నమ్మకస్తులకే అప్పగిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నే పొందుకోని వారసుగా హల్లెలూయా. మోషేను దేవుడు ముఖాముఖిగా దర్శించిన దేవుడు మోషే మీద ఒక ఉన్నతమైన భారాన్ని తన మీద పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మోషేకు ఎలాంటి కొలతలు ఇచ్చాడో, ఎంతమంది పెట్టమన్నాడు, ఏ నాణ్యతమైన వస్తువు వాడమన్నాడు, ఏ సామాగ్రిని అయితే వాడమన్నాడో అది మాత్రమే వాడేట మోషే. సొంత ఆలోచన చెప్పలే. పాస్టర్ గారు ఇది వాడితే బాగుంటుందండి, ఉచితమైన సలహాలు ఇవ్వమన్నారు. మాటకు పెట్టుబడి లేదని ఇష్టం ఉన్నట్టుగా మందిరంలో మాట్లాడకూడదు. ఆమేన్. ఆమేన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారమే మందిరము కట్టబడతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మందిరం కట్టబడమే కాదు, నీ జీవితము కూడా, అమ్మా వింటున్నారా, నీ జీవితము కూడా యేసయ్యకు సమర్పిస్తే ఆయన నీ జీవితాన్ని ఎలా అలంకరించాలా, ఎలా దీవించాలా, ఎలా విజయ ఉత్సాహం చేత దేవుడు నిన్ను ఊరేగించాలా అది దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి నిర్గమాకాండము 40వ అధ్యాయము 33 నుంచి 35 వరకు. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణ 40:33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారము తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు
మందిరాన్ని నింపెను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఈ ప్రత్యక్ష గుడారపు పని సంపూర్తి చేసినప్పుడే దేవుడట తన మహిమతో దిగి వచ్చెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పనిని సంపూర్ణంగా చేసినప్పుడు దేవుని తేజస్సు, దేవుని ప్రభావం, ఆమేన్ ఆమేన్. అక్కడ సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన వింటకు నా చెవులు పెట్టానయ్యా. ఏ వ్యక్తి అయితే మందిరానికి వస్తాడో ఆ వ్యక్తిని చూసినట్టు నా కన్ను ఇక్కడ పెట్టాను. నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తావో ఆ ప్రార్థన వింటాను, ఆ ప్రార్థనకు జవాబు నేను ఇస్తాను. ఆమేన్. ఇప్పుడు దేవుడు మోషేకు అప్పగించిన పని సంపూర్తిగా చేశాడు. ఆయన తేజస్సుతో దిగొచ్చాడు, ఆయన మహిమతో దిగొచ్చాడు, ఆయన ప్రభావంతో దిగొచ్చాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే సమీపించడాని తేజస్సులో నిత్యము అమరత్వము కలిగిన వాడు మన దేవుడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మహిమ దిగొచ్చిందో ఆ ప్రత్యక్ష గుడారంలోకి పోవుటకు వారికి శక్తి లేదట, వారికి బలము లేదట, వారికి సామర్థ్యం లేదట. కారణం ఏంటంటే అంత ప్రచండమైన తేజస్సుతో ఆమేన్ మన దేవుడు దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రేమ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఏమంటుంది సార్, పనిలోనట నైపుణ్యత గలవారిని పని. ఆమేన్ ఆమేన్. పనిలో నైపుణ్యత గలవారినట రాజుల ఎదుట నిలబెడతాడట, అల్పుల ఎదుట కాదట. స్తోత్రం, స్తోత్రం. పెద్ద మేస్తున్నా అనుకోండి, పెద్ద టాపి పట్టిన అనుకో, పైసలు తక్కువ వస్తాయి. చిన్న ఉన్నాడు, చిన్న టాపి పట్టిన అనుకో, డిజైన్ తిప్పే టాపి. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆర్చి ఎవరేసారయ్యా పాస్టర్ గారు అని అనుకో, వాళ్ళని వ్యక్తి వేసారయ్యా అంటే ఆ వ్యక్తిని దేవుడు ఆడుకుంటూ వెళ్తాం. ఎందుకు తెలుసా? అతడు పనిలో నైపుణ్యత గలవాడు కనుక. ఆమేన్ ఆమేన్. ఏ పని చేసినా ఆ పనిలో నీకు నైపుణ్యత ఉంటే నువ్వు అలుపుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబెట్టకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చదువు మాట సామెతల గ్రంథము 22:29. తన పనిలో అన్నమా నిపుణత గలవారిని చూసిదివా, అల్పులైన వారి ఎదుట కాదు కానీ కాదు, వాడు రాజుల ఎదుట. హల్లెలూయా. పనిలో నైపుణ్యత ఉండాలి, పనిలో నేర్పరితనం ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఎలా పెడతాడు? ఎక్కడ పెడతాడట? రాజుల ఎదుట నిలబెడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మందిరం ఏది అంటే అసలైన మందిరము మనమే. ఆమేన్ ఆమేన్. నీ మందిరం, ఈ మందిరంలో దేవుడు ఉండాలి. ఈ మందిరంలో దేవుడికి నివాస స్థలమైన అనుకోండి, దేవుడు ఎల్లప్పుడూ అందులో నివాసం చేస్తాడు. ఒకవేళ ఈ మందిరాన్ని కనుక దేవుడి ఆలయంగా అలంకరించకపోతే ఈ మందిరంలో దయ్యం నివాసం చేస్తుంది. నీ మందిరము దేవుడి ఆలయమా, దయ్యానికి నిలయమా? రెండే ఆప్షన్స్. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేరట, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని సమీపించలేరట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. 1 కొరింథీ 3:16 అమ్మ వాక్యం వినాలి. 3:16-17. మీరెవరట? దేవుని ఆలయం.
ఇప్పుడు నువ్వెవరివి? దేవుని ఆలయం. ఇప్పుడు ఆలయంలో ఏముంటాయి? ఆలయం ఎలా ఉంది? ఆలయం ఇష్టం వచ్చినట్టుగా ఉందా? పరిశుభ్రంగా ఉందా? ఎలా ఉంది? ఎట్లా ఉందో ఒకసారి మీరు చూడండి. ఎంత పరిశుద్ధంగా ఉంది. శనివారం నాడే దాన్ని శుద్ధీకరిస్తారు. శనివారం నాడే మందిరాన్ని కడుగుతారు, మందిరాన్ని తుడుస్తారు, సాపలు కూడా క్రమంగా వేస్తారు. మందిరం చూడగానే చాలా ముచ్చటగా ఉంది. ఆమేన్, ఆమేన్. కండిషన్ మీరు ఎదిగరా? ఎవడైనను దేవుడి ఆలయంలో పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ తాత్కాలికమైన ఆ ప్రత్యక్ష గుడారంలోకే దేవుడు అంత మహిమతో దిగస్తే, ఆమేన్, నీ హృదయం అనే దేవాలయంలోకి, నీ హృదయం అనే మనసులోకి దేవుని కనుక చోటిస్తే, దేవుడికి స్థానం ఇస్తే, నీ హృదయంతో ప్రభును ఆరాధిస్తే, నీ హృదయంతో ప్రభును సేవిస్తే, ఆ దేవాది దేవుడు మన మధ్యలో ఎంత గొప్ప కార్యం చేయటకైనా ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును సమీపించడు. చూడండి, ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి గురించి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తాను. అమ్మా బాగా వినాలి. ఆమేన్, ఆమేన్. ఆ సహోదరి ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తో, ఎంత ఘనమైన వ్యక్తో, ఎంత విలువైన వ్యక్తో, ఆ వ్యక్తిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆ వ్యక్తికి ఎంత సమర్పణ ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత దేవుడి దగ్గర కృప పొందుతుందో కొన్ని విషయాలు ఈ పూట దేవుడు మీతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్. కనుక చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను మనము విందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ బిడ్డలారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వాక్యం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం పోయాలి. హల్లెలూయా. గాబ్రియేలు దూత పరలోకం నుంచి దిగి మరియమ్మ దగ్గరికి వచ్చి, మరియమ్మ దగ్గర రాగానే మరియమ్మతో ఉంటుంది, దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభం. బా, దేవుడు అతను ఏం మాట్లాడుతాడని చెప్పేసి తన హృదయం మొత్తం తెరవగానే వెంటనే దేవదూత మరియమ్మతో మాట్లాడడం ప్రారంభమైంది. ఏమని మాట్లాడింది? కంటిన్యూషన్. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటోనని ఆలోచించుకుంటుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతీవి. ఇదిగో నీవు గర్భాన్ని ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడని
అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలు స్టోరీ ప్రారంభమైందండి. అస్సలు ఆమెకు ఎంత సమర్పణ ఉందా, సమర్పణ లేదా తన జీవితంలో బయటకు వచ్చే సమయం. స్తోత్రం, స్తోత్రం. అమ్మ నా వైపు అందరూ హల్లెలూయా. దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళింది? కన్యక అయిన మరియ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కన్యక దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రదానం చేయబడదు, కానీ వివాహం కాలేదు. వివాహానికి ఇంకా సమయం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మరియ ఎవరు అంటే కన్యక. కన్యక గర్భం ధరించడము సాధ్యమా? ఈరోజు వివాహాలై కొన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేకుండా ఉన్నవారు ఒక్కొక్కరుగా ఉన్నారు. కానీ దేవదూత వచ్చి ఏమంటుంది? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు, నీ గర్భంలో లోకరక్షకుడు పుడతాడు, అతడు పాపముల నుంచి తన ప్రజలను విడిపిస్తాడు అని శుభవార్త చెప్పింది. 5 నిమిషాలు సంతోషం ఇచ్చింది. ఆహా, నా గర్భంలో ఎరుగుతారు, నా గర్భంలో ఎరుగుతారు, లోకరక్షకుడు పుడతాడు అంటే నేను లోకరక్షకుడు, నీ తల్లినైతాను అని సంతోషంగా ఉంది. 5 నిమిషాలలో సంతోషం అంతా అయిపోయింది. 5 నిమిషాలలో నేరుగా మారిపోయింది. ఎందుకు? కట్టుకునే వానికి ఏం సంబంధం చెప్పాలి? కన్న తల్లిదండ్రులు రేపు ఏమంటారు? ఊరు చెడుగు ఏమంటారు? నరుడు మట్టి కుండ మీద మూత పెట్టింది కానీ, మూత తయారేసింది కానీ దీనికి తలుపు తాళం ఉండదు. ఉంటుందా? మాటకు పెట్టుబడి ఉండదు. ఇష్టం ఉన్నట్టు డట్ట డట్ట సైలెన్స్ అయిపోతుంది. చూడండి, బండికి సైలెన్స్ ఉండదు. ఎట్లా బతుకున్నది? ఒకటే బతుకుడు. ఆమేన్, ఆమేన్. ఈ మరియమ్మ గురించి అనుభవం లేదు. స్తోత్రం, ఆమేన్. రేపు ఎన్ని నిద్రలు పోయాలి, ఎన్ని అవమానాలు పోయాలి, ఎంత దుఃఖాన్ని భరించాలి. ఈమెను ఓదార్చే వాళ్ళు ఉంటారా? బలపరిచే వాళ్ళు ఉంటారా? ధైర్యపరిచే వాళ్ళు ఉంటారా? అదో చూడమ్మా, ప్రధానమైంది అప్పుడే వాడు అక్కడే ఉన్నాడు, ఈమె ఇక్కడే ఉంది. ఇక ఏమేందో లోకులు కాకులు కదండి. అవన్నీ ఓర్చుకోవాలంటే, అవన్నీ తట్టుకోవాలంటే, అవన్నీ భరించాలంటే ఆమెకి ఎంత సమర్పణ కావాలి. ఆమె ఒక భక్తుడు ఉన్నాడట, ఈ ఊరు మంచిది నా అన్నాడట. నేను ఊరు మంచిది అన్నాడు. అయ్యా నేను అడిగింది ఊరు అయ్యా అంటే, నేను అనేది కూడా నోరేనా అన్నాను. నా ఊరికి ఏం సంబంధం? నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇవి ఎంతమందితో బాధపడించాలి? అసలు ఈమె పెళ్ళి అవుతుందా? ఈమె పెళ్ళి అవుతుంది. పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఈమె వివాహం అవుతుందా? వివాహం కాదు. రెండవది, తల్లిదండ్రులు సావాలా బతకాలంటే వాళ్ళ వంశం ఏమైపోవాలి? వాళ్ళ కులస్తులు ఏమంటారు? వాళ్ళ బంధువులు ఏమంటారు? వాళ్ళ రక్త సంబంధులు ఏమంటారు? ఎవరైనా ఇంటికి వస్తారా నీ బిడ్డ ఇలాంటి వ్యక్తి అని? కానీ వాటిని దేనికి లెక్క చేయలేదు. ఆమేన్, ఆమేన్. నా గర్భంలో లోకరక్షకుడు జన్మిస్తాడు, స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి ఈ లోకుల మాటలు, తల్లిదండ్రుల మాటలు, అన్నదమ్ముల మాటలు, అక్క చెల్లెల మాటలు, ఎవరి మాటలు లెక్క చేయలేదండి. ఆమేన్. అలాగే విశ్వాసంలో కూడా ఒక టెస్ట్ వస్తుంది, అసలైన టెస్ట్. ఆ టెస్ట్లో నువ్వు ఉంటావా పోతావా? స్తోత్రం. లోకంలో ఉంటావా, యేసయ్యలో ఉంటావా? లోకం ఆకర్షిస్తుంది, లోకము రంగులది, మాయాలోకం, మాయాజాలం, అదంతా మాయా. కానీ చివరి తీసుకుపోయి నరకంలో పడుతుంది. అగ్ని ఆరదు, పురుగు సాగదు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని నిందలు అనుభవించిందో. ఎంతమంది లోకులట కాకుల వరకు పొడిచినా కూడా తన నోరు తెరవలేదట మరియా. కన్యక గర్భవతి అయింది. ఆమేన్, ఆమేన్. లోకరక్షకుడు వచ్చేంత వరదాకా, లోకరక్షకుడు జన్మించేంత వరదాకా
ఆమె పవిత్రురాలైన కన్యకగానే ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత అప్పుడు యోసేపు ఆమెను వివాహం చేసుకుని కూడెను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 4 పిల్లలు కన్నది. అప్పటి వరకు యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఆమె కన్యకగానే ఉంది. ఆమె ఎన్ని శ్రమలు ఓర్చుకుంది, ఎన్ని బాధలు భరించింది, ఎన్ని కష్టాలను సహించింది, ఎన్ని అవమానాలు కులస్తులతోని, తల్లిదండ్రులతోని, అక్కచెల్లెలతోని, బంధువులతోని అందరితో భరించింది. కానీ తన సమర్పణ మాత్రం మారలేదు. ఆమె శ్రమలను చూసి భయపడతావా? కష్టాలను చూసి భయపడతావా? దేవుని చిత్తం నెరవేర్చింది. అందుకే అంటారు, నీవు కన్నా నీ కడుపు ధన్యమైపోయిందమ్మా అంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లి కన్నదో యేసు, ఆమె గర్భం ధన్యమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏదన్నా పని చేస్తే లోపము లేకుండా చేయవాడే రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్. మా ఆత్మీయ నాయకుడు పాస్టర్ సురేష్ గారు గొప్ప దైవజనుడు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఇప్పుడు ఇక్కడ లేడు, ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు. కానీ ప్రతిష్ట చేసుకున్నాడు. ఎలాంటి ప్రతిష్ట తెలుసా అమ్మా? ఎలాంటి సమర్పణ తెలుసా? మామూలు కాదు. పాస్టర్ గారికి వివాహం చేయడానికి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు, పాస్టర్ గారిది పుట్టినరోజు. ఉదయమే తెల్లారి ఉదయమే ఇంట్లో వాళ్ళందరూ పిండి పదార్థాలు అవన్నీ చేస్తున్న సమయం పాస్టర్ గారిని ఇక్కడ చిన్న పని ఉన్నది, నేను తొందరనే వస్తానని చెప్పేసి అని వెళ్ళిపోయి ఒక కొండ పైకి పోయినట్టు. ఏ రోజు? పుట్టినరోజు. కొండపైకి పోయి ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తుంటే, దేవా నేను విశ్వాసిన సేవకున్నా ఒక్క మాట మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. 1 గంట అయింది. దేవుడు మాట్లాడు. 2, 3, 4 ఇలాగే సమయం గడిచిపోతుందట. ఏడుస్తూ ఉన్నాడట. ఒక్క మాట మాట్లాడు, ఒకే ఒక మాట. చిన్న పిల్లవాళ్ళకి ఏడుస్తూ ఉన్నాడట. ఆయన ప్రభు జవాబిస్తలేట. హల్లెలూయా. చిన్న కంకర రాళ్ళు, గులకరాలు కంకర్రాలు. ఆ కంకర్రాలన్నీ ఏరుకొని ఆడ పెట్టుకొని వాటి మీద మొక్కల మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించినట. ఎక్కడ? మొక్కలు, పెద్ద మొక్కలు. ఒకసారి మొక్కల మీద ఎవరుంటారు? మొక్కల మీద ఉండు. ఆ మొక్కల మీద ఉండి కింద ఏమున్నాయి? గులకరాలు ఉన్నాయట. ప్రార్థన చేస్తున్నాడట. ఏడుస్తున్నాడట. నీ సేవకున్నా విశ్వాసం. అందరూ సేవకులు అంటున్నారు, ప్రభు ఒక్క మాట మాట్లాడు ప్రభు, ఒక్క మాట, ప్లీజ్ డాడీ అని అంటా ఉంటే ఆ తర్వాత ప్రార్థన ముగించాడట. బైబిల్ చూస్తున్నాడట. అట్లా చల్లటి గాలి వస్తుందట. ఈ బైబిల్ ఉన్న కమ్మలన్నీ రెపరెపని అన్నీ ఎగిరిపోతుందట. సడన్ మని ఎవరో చేపెట్టేట్టుగా ఆ అధ్యాయం ఆగిపోయిందట. కీర్తనల గ్రంథము 110:4. మెలికిసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉండువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట దేవుడు మాట్లాడని పాస్టర్ గారికి ఎక్కడలేని సంతోషం. ఆయన చేసిన దుఃఖము ప్రార్థనతో ఎక్కడో ఎగిరిపోయింది. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. దేవుడు ఏం మాట్లాడిండు? మెలికిసెదెకు క్రమము చొప్పున. అంటే పాస్టర్ గారు వివాహం చేసుకోవద్దట. ఆడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి రెడీ అవుతున్నారు ఇంట్లో. ఈ సంతోషము దేవుడు మాట్లాడనే ఉన్నది. 2 నిమిషాలకి ఎగిరిపోయింది. ఏం చేయాలి? ఎప్పుడు చెప్పు.
నువ్వేం చేసింది? స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ తన మామ బిడ్డ రెడీగా ఉంది. ఇక పాస్టర్ గారు వెళ్తే ఎంగేజ్మెంట్ కార్యక్రమమే, నేను ఓకే అంటే. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వంశావళి లేనివాడు. నువ్వు ప్రతిష్ఠితమైన సేవకుడివి, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఇది మీరు అలా చేయాలా? ఏం చేయాలి? పెళ్లి చేసుకోమంటావా వద్దంటా? దేవుడేమో వద్దనుకున్నాడు, అక్కడేమో ఎంగేజ్మెంట్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్? మెల్లగా కొండ దిగచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఇక వాళ్ళ మామగారు కారాలు మీరాలు రువ్వుతూ ఉండి ఇదంతా మా అల్లుని పాడు చేసింది పలాన్ని హైదరాబాద్లో ఉన్న డేవిడ్ రావు పాస్టర్ అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి గొడవకు ఇంకా రకరకాలుగా పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టా. ఎన్ని చేసినా కూడా ఈయన ప్రతిష్టల నుంచి, సమర్పణల నుంచి, త్యాగంలో నుంచి బయటికి రాలేదు. ఆమేన్, ఆమేన్. ప్రభు దగ్గర కూడా అదే ప్రతిష్టలో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు భరించాడు తెలుసా? ఎన్ని కష్టాలు భరించాడు తెలుసా? అసలు ఎంత మందితో తిట్టబడ్డాడు తెలుసా? ఆమేన్. ఒకరోజు పాస్టర్ గారు ఘనమైన సేవ చేస్తున్నాడు, ప్రభుకు మహిమకరమైన సేవ చేస్తున్నాడు. ఒక పెద్ద పాస్టర్ గారిని కిడ్నాప్ చేశాడు. పెద్ద పాస్టర్ చేసి తీసుకుని వెళ్ళి నా కూతుర్ని వివాహం చేసుకుంటే మీ చర్చి మొత్తం నీకు రాసిస్తాను. అప్పుడు పాస్టర్ గారు కదా, నేను ఏ సైడ్ నుండి ఎప్పుడో పడైపోయాను, నేను కాళ్ళని పాత్రం తప్ప అవి ఏం లేదంట. అట్లా రెండు రోజులు నన్ను చూసి వదిలిపెట్టేసి సినిమా హీరోయిన్లు యాక్టర్లు వచ్చారట, పెళ్లి చేసుకుంటారు. దేవుని మాట్లాడి ఏ మాట అయితే మాట్లాడారు అదే మాట కొడుకు ఆయన ప్రభు కొడుకు లేపడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనతో దేవుడు మాట్లాడితే ఆ పని చేస్తావా? దాన్ని సగం చేస్తావా? లోపంగా చేస్తావా? లోపంగా చేస్తే ప్రభునితో మాట్లాడి ఎన్నటి వల్ల అని నీకు జవాబు ఇవ్వడు, నీకు సమాధానం ఇవ్వడు. నీ ఇంట్లో అన్ని బాధలే. ఎందుకు? ప్రభు మాట లేదు. ఆ ప్రతిష్ట వేరు, ఆ సమర్పణ వేరు, ఆ నడిపింపు వేరు, ఆ దర్శనం వేరు. ఎన్ని మాటలు వచ్చినా కూడా మరి అటు కానీ ఇటు కానీ తొలగిందా? కుడికి కానీ ఎడవ కానీ తొలగిందా? పాస్టర్గా తొలగిపోయాడా? ఎందుకు తొలగలేదు అంటే వాళ్ళని పిలిచిన ఆ పిలుపు, ఆ ఉన్నతమైన దర్శనం, ఆ క్రమమైన జీవితం, లోపం లేకుండా జీవించారు. లోపం లేకుండా యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రేమ దేవులారా, ఈరోజు మరియమ్మ యేసుక్రీస్తుకు జన్మనిచ్చిందంటే ఆమె ఎన్ని అవమానాలు నిందలు భరించిందో యేసు కొరకు. అందుకే ఆమె గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవులారా, మరొక మాట 2వ దినవృత్తాంతము 35వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. ఈ ప్రకారము రాజైన యేషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుట చేత ఆ దినమున ఏమీయు లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. ఆమేన్, ఆమేన్. ఏది కూడా లోపము లేకుండా సేవ జరిగిందండి. ఆమేన్. మనలోనే అన్ని లోపాలు పెట్టుకుంటాం, మనలోనే అన్ని కొరతలు పెట్టుకుంటాం, మనలోనే అన్ని బలహీనతలు పెట్టుకొని మనం ఇతరులు ఇట్లా చూపిస్తాం. ఎట్లా చెప్పండి? చూపించడం ఇట్లా చూపిస్తాం. 3 ఏళ్ళు నేనే చూపిస్తాను అంటే ఎవరు కొరతగా ఉన్నారు అంటే 3 ఏళ్ళు నువ్వే వేస్ట్.
నువ్వు చూపించడంలో బెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ కొరత లేకుండా. ఇప్పుడు రండి, ఒక మాంత్రికుడే కనుక దయ్యం పట్టిన వాళ్ళను తీసుకొచ్చి వాడు ఎన్ని కొబ్బరికాయలు చెప్పుకుంటాడు ఒకటం. మాంత్రికుడు ఒకడు వచ్చిందండి, మీ పిల్లోడికి దయ్యం పోవాలంటే కొబ్బరికాయలు చెప్పండి దేమా, తెస్తామా దేమా? వాడు చెప్పిన కోడిని తెస్తామా దేమా? చెప్పిన నిమ్మకాయలు చెప్తామా దేమా? కూకోమంటే కూకుంటామా లేమా? అదే దేవుని మాట అయితే అశ్రాస లోపం. దేవుడే కదా, క్షమిస్తాడు కదా, కనికరిస్తాడు కదా అంటే నీ బలి అంగీకరించద్దా? నీ బలి స్వీకరించద్దా? నీ బలి పశువు మీదకి దేవుని అన్ని దిగి రావద్దా? దేవుడు నీ బలి అంగీకరించాలంటే నీ బలిలో లోపం ఉండదట. నువ్వు అర్పించే అర్పణలో లోపం ఉండకూడదట. అప్పుడు అట చిన్నలైనను పెద్దలైనను యాజకులైనను ప్రధాన యాజకులు చదవము పడదు. ఏమైంది ఇంతసేపు? అక్కడున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రతి 7 దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. ఏషియాయు యాజకులను లేవి చూసినవా? ఏషియాను యాజకులు లేవీలు అక్కడ ఉన్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులు ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను చూసారా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమంతులు బిడ్డలారా, నీవు బలులు అర్పించాలంటే నీ హృదయం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడిన హృదయం మీదకి దేవుని ఆత్మ దిగస్తుంది, దేవుని శక్తి దిగస్తుంది, దేవుడిని అంగీకరిస్తాడు, నీ బలిని స్వీకరిస్తాడు. నీలో ఉన్న కొరత, నీలో ఉన్న బలహీనత ఏదైనా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావా నేను పరిశుద్ధునిగా మార్చేస్తాడు. కొరతలు లేని వాళ్ళు, బలహీనత లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. నీలో ఉన్న ప్రతి కొరతను, ప్రతి బలహీనతను దేవా నేను పాపినయ్యా అంటే చాలు, దేవుడు నీ దగ్గర దిగస్తాడు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రేమంతులు బిడ్డలారా, దేవుడి పనిలో కొరత లేనప్పుడు, లోపం లేనప్పుడు నిన్ను రాజుల ఎదురు నిలబెట్టుకో. నా దేవుడు శక్తి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. అలాంటి కృపను మన దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక, ఆశీర్వదించునుగాక, తన కృపలో నడిపించునుగాక, దినదినము దేవుడు వర్తిలో చేయునుగాక. అందరూ మోకరిద్దాం, కలుపు.